సాధారణంగా మనందరికీ తెలుసు బ్రహ్మదేవుడే జ్ఞానానికి అధిపతి అనే. మరి అలాంటి బ్రహ్మకే జ్ఞానాన్ని బోధించిన ఒక గురువు ఉన్నారంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం సరిగ్గా ఆ ఊహించిన గురువు వెనక్కున్న ఆశ్చర్యకరమైన కథేంటో తెలుసుకోబోతున్నాం. అసలు సృష్టికర్తకే పాఠాలు చెప్పేది ఎవరు? చూడ్డానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించచ్చు, కానీ ఇందులో చాలా లోతైన అర్థముంది. ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని పురాణాల్లోకి, ఒక ఊహించని బంధం వైపు తీసుకెళ్లడానికి. సో కథ ఇక్కడ్నుంచే మొదలవుతుందన్నమాట. నారాయణుడి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఇక సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాలి. అంతా సిద్ధంగా ఉంది, కాని అనుకున్నంత సులభంగా జరగలేదు. ఆయన ముందు ఒక పెద్ద సవాల్ వచ్చి నిలబడింది. సో అదే మనం మొదటి భాగం, సృష్టికర్త సంక్షోభం. అసలు ఈ విశ్వానికే రూపశిల్పి అయిన బ్రహ్మ తన పనిని, అంటే సృష్టిని ఎందుకు మొదలుపెట్టలేకపోయాడు? ఏమైంది? ఆయన సమస్యకు అసలు కారణం ఏంటంటే విఘ్నాలు, అంటే అడ్డంకులన్నమాట. ఈ విఘ్నాలు ఆయన్ని ముందుకు ఒక్క అడుగు కూడా వేయనివ్వలేదు. సృష్టిని ప్రారంభించకుండా అడ్డుపడ్డాయి. చెప్పాలంటే ఆయన క్రియేటివిటీకి ఒక పెద్ద బ్రేక్ పడింది. సరే, మరి ఈ అడ్డంకుల్ని దాటడానికి బ్రహ్మ ఏం చేశారు? ఆయన 2 పనులు చేశారు. మొదటిది శ్వాసని కంట్రోల్ చేసే ప్రాణాయామం, ఆ తర్వాత ఆది శబ్దమైన ఓంను ఉచ్చరించారు. ఈ 2 పనుల వల్లే ఓ అద్భుతం జరిగింది. ఒక దివ్య శక్తి ఆవిర్భవించింది. అదే మన తర్వాతి భాగం. ఒక శబ్దం, ఒక సౌండ్ రక్షకుడుగా ఎలా మారింది? ఆ దివ్య మార్గదర్శి ఎవరు? ఎలా వచ్చారు? బ్రహ్మ ఓం అని ఎప్పుడైతే అన్నారో వెంటనే ఒక అద్భుతమైన కాంతి పుట్టుకొచ్చింది. ప్రకాశవంతమైన కాంతి. అది మామూలు వెలుగు కాదు, ఏదో ఒక అనంతమైన శక్తి రాబోతోందనడానికి అదొక సిగ్నల్ అన్నమాట. మరి ఆ కాంతి ఎవరిది? పురాణాలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. ఓంకారం గణపతి వదనం, అంటే ఆ ఓం అనే శబ్దరూపమే గణపతి ముఖం అని అర్థం. ఆ కాంతి నెమ్మదిగా ఒక ఆకారాన్ని సంతరించుకుంది. చూస్తే ఏనుగు ముఖంతో ఉన్న ఒక దివ్య రూపం. అదే గణపతి యొక్క వక్రతుండ అవతారం. ఫైనల్గా బ్రహ్మ ప్రార్థనకు సమాధానం దొరికింది. ఇక 3వ భాగానికొస్తే మంత్రం మరియు కాంతి. అసలు గణపతి నుండి బ్రహ్మకు ఆ విశ్వజ్ఞానం ఎలా అందింది? అప్పుడు వక్రతుండ రూపంలో ఉన్న గణపతి బ్రహ్మను తన దగ్గరకు పిలిచారు. పిలిచి ఆయన పడుతున్న ఇబ్బందులు, ఆ విఘ్నాలన్నీ తొలగిపోవడానికి ఒక పవర్ఫుల్ మంత్రాన్ని బోధించారు. బ్రహ్మ సమస్యకు ఇదే డైరెక్ట్ సొల్యూషన్. ఆ బోధనతో వచ్చిన మార్పు మామూలుది కాదు. గణపతి అనుగ్రహానికి ముందు చూస్తే బ్రహ్మ అజ్ఞానంలో ఎన్నో రకాల డౌట్స్తో ఉన్నారు. కాని ఆ తర్వాత ఆయనకు సంపూర్ణ జ్ఞానం లభించింది. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయింది. అంతేకాదు, ఆయనకు దొరికింది ఏదో సాధారణ జ్ఞానం కాదు. గణపతి ఏకంగా బ్రహ్మకు సకల వేదాల పూర్తి జ్ఞానాన్ని అందించారు. ఇంకా చెప్పాలంటే సృష్టికే మూలమైన ఆ ఓంకారంలోని 4 భాగాల సీక్రెట్ను కూడా బోధించారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? జ్ఞానానికి అసలైన మూలం ఎవరు? ఈ కథ మొత్తం గణపతి పాత్రను మనం చూసే విధానాన్నే ఎలా మార్చేస్తుందో చూద్దాం. మనందరికీ జనరల్గా తెలిసిన విషయమేంటి? బ్రహ్మదేవుడు వేద జ్ఞానాన్ని ఋషులకు అందించారని. అవును, అది నిజమే. ఆయన పాత్రలో అది చాలా కీలకమైన పాయింట్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. బ్రహ్మ ఆ జ్ఞానాన్ని ఋషులకు అందించడానికి ముందే స్వయంగా బ్రహ్మకే దాన్ని బోధించింది గణపతి. అంటే ఆ జ్ఞాన ప్రవాహానికి అసలు సోర్స్ గణపతి అన్నమాట. సో ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. గురువు అంటే టీచర్, మాస్టర్. ఈ కథ ప్రకారం చూస్తే గణపతి కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, సకల విద్యలకు, అంటే అన్ని రకాల నాలెడ్జ్కు ఆయనే ఆదిగురువు, బ్రహ్మకు నేర్పిన జ్ఞానంతో కలిపి. మరి ఈ కథనంతటినీ మనం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఏంటంటే నిజమైన జ్ఞానానికి మూలం ఒక పుస్తకమో ఒక ఋషో కాకపోతే, బహుశా ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా అడ్డుపడుతున్న అడ్డంకుల్ని తొలగించే శక్తే అసలైన జ్ఞానానికి మూలమేమో.